ఆ టపాసులేవో పెళ్ళైన తర్వాత కాల్చుకోమని చెప్పాను కదరా. చూడ్రా, నీ వల్ల మీ అమ్మ చచ్చిపోయింది. అయ్యో, ఎంత పని చేసావురా. లేదు, నేను కాల్చలేదు. నా చేతులు టపాసులు అలాగే ఉన్నాయి. వదినని హాస్పిటల్ తీసుకుపోదామన్నా అన్నా. అమ్మా. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఓయన్నా, నువ్వు ఇట్లుంటే ఎట్లన్నా? బిడ్డలు అల్లాడిపోతుండారు. వదినమ్మ మనల్ని ఇట్లా అన్యాయం చేసి పోతాదని మనం అనుకున్నావా ఏంది? వచ్చి ఒక్క ముద్దైనా తినన్నా. మీ వదిన అన్యాయం చేసి వెళ్ళలేదమ్మా. అదిగో వాడే నా భార్యను చంపిన హంతకుడు. కడుపున మోసి కన్న తల్లినే పొట్టన పెట్టుకున్న కసాయివాడు. ఏందన్నా అట్లా మాట్లాడుతుండావు? ఇందులో అబ్బోడి తప్పే ఉండదన్నా. వాడేమన్నా కావాలని చేసినాడా ఏమి? నీకు తెలీదమ్మా, నీకు తెలీదు. వాడి ఇంట్లో ఉండటానికే వీల్లేదు. రేయ్, పోరా బయటికి. అత్తా, ఏందన్నా నువ్వు? అబ్బోడిని అలా బయట పొమ్మంటే బిడ్డ యాడిపోతాడు చెప్పు? వాడినెక్కడికైనా పొమ్మనమ్మా. వాడిని చూస్తుంటే నాకు సీతమోహమే గుర్తొస్తుంది. నేనే తప్పు చేయలేదు నాన్న. నాకే పాపం తెలీదు. రేయ్, నువ్వు నన్ను నాన్న అని పిలవద్దు. నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. నువ్వు బయటికి తీసుకెళ్ళిపో అమ్మా, వాడిని తీసుకెళ్ళిపో. అన్నా, కృష్ణరాజు గారు, అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ చెల్లెలకు పెళ్లి చేయాలని ఘనంగా ఏర్పాట్లు చేశారు. అంతా సవ్యంగా జరుగుతుందనే సమయానికి ఇదిగో ఇలా జరిగిపోయింది. తల్లి లేని 3 బిడ్డల్ని పెట్టుకుని జీవితం ఎలా నెట్టుకొస్తారో ఏంటో అని మా అందరికీ బాధగానే ఉందయ్యా. కానీ ఏం చేస్తాం, దేవుడు రాతను తప్పించలేం కదా. అశుభం జరిగిన చోట శుభం జరగాలి అంటారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇంకో మంచి ముహూర్తం చూసుకొని పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం. వద్దు, ఇంకా నా పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదేంటమ్మా, ఖాయం చేసుకున్న సంబంధం ఏదో అర్ధాంతరంగా ఇలా ఆగిపోయింది. ఈ సమయంలో మీ పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసి నీ పెళ్లి చేస్తానమ్మా. వద్దన్నా, నాకే పెళ్లి వద్దు. మరి పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావమ్మా? అవునండి, ఇట్లాగే ఉండిపోతాను. మా వదినే లేదన్నాక ఎవరు చెప్పినా కానీ మా అన్న ఇంకో పెళ్లి చేసుకోడు. అప్పుడు బిడ్డలేమైపోతారు? వీళ్ళని ఎవరు చూసుకుంటారు? 2 దినాలైనా మా అన్న ఎంత దాకా ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టుకోలేదు. మా అన్నే తినకుండా ఉంటే
బిడ్డల్ని చూసుకునేదెవరమ్మా? వాళ్ళ ఆకలిని తీర్చేదెవరు? అలాగని పెళ్లి పెటాకులు లేకుండా భర్త పిల్ల లేకుండా ఇలాగే ఉండిపోతావా? నా బ్రతుకులో భర్తుండడేమో కానీ బిడ్డలు లేకుండా యాడికి పోతారు? ముగ్గురు నా బిడ్డలు కాదా? ఇప్పుడు అనుకోవడానికి బాగానే ఉంటుందమ్మా. రేపు నీకంటూ ఒక జీవితం కావాలి, ఒక కుటుంబం కావాలనుకున్నప్పుడు ఆ రోజైనా మీ అన్నని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు చెప్తున్నాను, నాకు ప్రాణమైన నా అన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ బిడ్డలే నా బిడ్డలు. వీళ్ళ కోసమే బతుకుతాను, వీళ్ళ కోసమే చస్తాను. నా బతుకులో ఇంకెవరూ అవసరం లేదు. మా వదిన్ని దూరం చేసి మా అన్నకి ఆ దేవుడు అన్యాయం చేయొచ్చు, నేను అన్యాయం చేయను. నా అల్లుళ్ళని అనాథలుగా బతకనివ్వను. అమ్మా అన్నపూర్ణ, అన్నా, పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావమ్మా? ఏ ఆడపిల్లకైనా ఒక తోడు కావాలి, అమ్మతనం కావాలి. నువ్వెవరిని దూరం చేసుకుంటావా? అమ్మతనం నాకేడ దూరం అవుతుండదన్నా. ఇదిగో చూడు, ముగ్గురు బిడ్డలుండారన్నా. వీళ్ళకి ఇన్నేళ్ళు నేను అత్తగా బతికినాను, ఈ పొద్దు నుంచి అమ్మగా బతుకుతాను. తప్పుగా అనుకోమాకండి. మీ మాట కాదన్నందుకో మమ్మల్ని మన్నించండి. దయచేసి ఇంకో తూరి పెళ్లి కోసం మాత్రం ఇటువైపు రాబాకండి. ఏమ్మా, ఈ అన్న కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావా? ఇందులో త్యాగం ఏముండదన్నా. నా కోసం నువ్వు బతికినావు, ఇక నుంచి నీ బిడ్డల కోసం నీ బిడ్డల కోసం నేను బతుకుతానన్నా. నేను బతుకుతాను. మా అన్న కన్నా, మా అన్న బిడ్డల కన్నా నాకు ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవరు అవసరమూ లేదన్నా. అలా నా బిడ్డల కోసం, వాళ్ళకి తల్లి లేని లోటు తెలియకుండా ఉండటం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందమ్మా నా చెల్లెలు.